హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీ టెట్ కొత్తగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇన్ సర్వీస్ టీచర్స్‌కి స్పెషల్ టెట్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ టెట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేదైతే వీడియోలో చూద్దామండి. దీని యొక్క ఫీజు స్ట్రక్చర్ ఏంటి? ఎవరెవరు ఈ స్పెషల్ టెట్ రాసుకోవచ్చు? అసలు స్పెషల్ టెట్‌లో చాలామంది అంటున్నారు మనకి పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది తగ్గించారు అని. అది నిజంగా తగ్గించారా? లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మార్క్సే ఉన్నాయా? అంటే ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 75 రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 60% మార్క్స్ 60 మార్క్స్ అనేది రావాలి. ఇవేమన్నా మార్క్స్ తగ్గించారా? ఈ స్పెషల్ టెట్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు? ఏంటి? అనేదైతే చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇప్పుడు ఈ స్పెషల్ టెట్ అనేది ఎవరు రాయాలి అంటే ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ స్పెషల్ టెట్ అనేది రాయాలి. ఎవరైతే 2011 కంటే బిఫోర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ టెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. మనకి 2028 లోపు క్వాలిఫై అయితే ఉండాలి అని మనకి సుప్రీం కోర్ట్ అనేది జీవో ఇవ్వడం అయితే జరిగింది. ఈ సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది కాబట్టి అందరికీ కూడా టెట్ అనేది కొంతమంది క్వాలిఫై కాలేకపోతున్నారు. వాళ్ళ కోసం స్పెషల్‌గా ఇన్ సర్వీస్ టీచర్స్ కోసము స్పెషల్ టెట్ అనేది నిర్వహిస్తుంది గవర్నమెంట్. సుప్రీం కోర్టే చెప్పింది. మీరు స్పెషల్ టెట్ నిర్వహించుకుంటారా? ఏదైనా చేసుకొని 2028 లోపు మీరు టెట్ అనే అందరూ కూడా హెచ్‌జిటీలు, స్కూల్ అసిస్టెంట్స్ అందరూ కూడా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి అని అయితే చెప్పడం అయితే జరిగింది. అందుకనే 2018 లోపు ఈ స్పెషల్ టెట్ అనేది కండక్ట్ చేసి అందరూ క్వాలిఫై అయ్యే విధంగాను మనకి గవర్నమెంట్ తెలంగాణలో తీసుకుంది. ఇక్కడ ఏపీలో కూడా అదే విధంగా చేస్తున్నారు. ఈ స్పెషల్ టెట్ అనేది నార్మల్ అండి. మామూలుగా అందరికీ సేమ్ సిలబస్ ఉంటుంది. మీరు మామూలుగా ఆహ్, ఇంతకుముందు టెట్ రాసిన సిలబసే ఉంటుంది. అదేవిధంగా మీకు క్వెషన్ పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే నాకు తెలిసి దీంట్లో ఏం చేస్తారంటే హార్డ్‌నెస్ అనేది తగ్గిస్తారు. డైరెక్ట్ క్వెషన్స్ అనేది ఇస్తారు. ఎక్కువగా అప్లికేషన్ టైప్ పెట్టకుండా డైరెక్ట్ క్వెషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. స్పెషల్ టెట్‌లో మార్క్స్ అనేది ఏమి తగ్గించట్లేదండి. ఈ స్పెషల్ టెట్ రాసుకున్న వాళ్ళు మీరు మళ్ళీ డీఎస్సీ రాసుకోవడానికైతే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ టెట్‌లో రాసుకునే వాళ్ళు డి డీఎస్సీ రాసుకోనీకుండదు. ఎందుకంటే ఎస్‌జీటీ వాళ్ళు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ రాసుకోవాలనుకుంటారు. డీఎస్సీ పడినప్పుడు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఈ స్పెషల్ టెట్ పాస్ అయిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఇవ్వడం లేదు. మీరదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్‌కి సంబంధించింది కాబట్టి స్పెషల్ టెట్ ఎవరైతే సర్వీస్ అనేది 5 ఇయర్స్ కంటే మీరు రిటైర్మెంట్ అవ్వడానికి 5 ఇయర్స్ కంటే ముందు ఉన్న వాళ్ళందరూ కూడా రాసుకోవాలి. 5 ఇయర్స్ కంటే సర్వీస్ తక్కువ ఉన్నవాళ్ళు ఎవరు రాయాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఇది కూడా మీరు ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సర్వీస్ అనేది 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ స్పెషల్ టెట్ అనేది రాసుకోండి. 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు రాయాల్సిన అవసరం అనేది లేదు. సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది ఇదే తీర్పు. 5 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవాళ్ళు రాసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ హెచ్‌జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవాలి అంటే ఈ స్పెషల్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డీఎస్సీలో మీరు ఈ టెట్ మార్క్స్ తోటి మీరు డీఎస్సీకి అప్లై చేసుకోవడానికైతే లేదు. అది కూడా మీరు చూసుకోండి. మీరు విజిట్ అవ్వాల్సినటువంటి వెబ్‌సైటు cse.ap.government.inలో ఉంది. ఇక్కడ ఈ రోజు నుంచే మనకి 25థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 మంత్ అనేది మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికైతే ఇచ్చారు. ఫ్ ఆగస్ట్ 25థ్ నుంచి సెప్టెంబర్ 24థ్ వరకు మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికైతే టైం ఇచ్చారు. అప్లికేషన్ ఫీజ్ ఎంతుంటుంది అనేదైతే చూద్దాము. ఇక పేపర్ 1, పేపర్ 2 రెగ్యులర్ స్కూల్ వాళ్ళకి ఇదైతే నిర్వహించడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఏంటనంటే చూడండి ఇన్ సర్వీస్ టీచర్స్‌కి సంబంధించి ఎవరెవరు రాసుకోవాలి అనంటే గవర్నమెంట్ స్కూల్‌లో పనిచేసేవాళ్ళు, లోకల్ బాడీసు, అదేవిధంగా ఏపీఆర్‌ఈఎస్ రెసిడెన్సీ స్కూల్‌లో పనిచేసేవారు, గవర్నమెంట్ వెల్ఫేర్ సొసైటీ రెసిడెన్షియల్స్ వాళ్ళు కూడా రాయాలి. ఏపీ మోడల్ స్కూల్స్ కూడా ఈ టెట్ అనేది రాసుకోవచ్చు. ఎయిడెడ్ టీచర్స్ వర్కింగ్ ఇన్ ద అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఓన్లీ ఆర్ పర్మిటెడ్ టు ద అపియర్ టు ద స్పెషల్ టెట్ అంటే మీరు ఈ రెసిడెన్సీ స్కూల్‌లో పనిచేసేవాళ్ళు, మోడల్ స్కూల్స్‌లో పనిచేసేవాళ్ళు ఎవరికైతే టెట్ క్వాలిఫికేషన్ అవసరమో వాళ్ళందరూ కూడా ఈ స్పెషల్ టెట్ అనేది రాసుకోవచ్చు అనేదైతే చెప్తున్నారు. ఇక సీటెట్ ఉన్నవాళ్ళు స్పెషల్ టెట్ అనేది అవసరం లేదండి మీకు. ఎవరికైనా సీటెట్ ఉందనుకోండి మీకు సీటెట్ ఉంటే మీరు ఏపీ టెట్ అవసరం లేదు. ఏదైనా ఒకటి ఉన్నా సరిపోతుంది. సెకండరీ టీచర్స్‌కి క్వాలిఫికేషన్ డీఈడీ అనేది ఉండాలి. బీఈడీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కూడా పేపర్ 1 ఇప్పుడు ఎవరైతే హెచ్‌జిటీగా పనిచేస్తున్నారో మీరు పేపర్ 1 అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. అది లాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్, టీజీటీఎస్, లాంగ్వేజ్ పండిట్, హెడ్ మాస్టర్స్ అందరూ కూడా హై స్కూల్‌కి మీరు పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. పేపర్ 2 క్వాలిఫై అనేది ఉండాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ వర్కింగ్ చేసేవాళ్ళు
పేపర్ 2 కూడా క్వాలిఫై అయితే ఉండాలి. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. హెచ్‌ఈటీ, ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎమ్ మీరు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా హెచ్‌ఈటీలో పనిచేస్తున్న సర్వీస్‌లో ఉన్నవాళ్ళు మీరు పేపర్ 1 రాసుకోండి. స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వాళ్ళు మీరు పేపర్ 2 అనేది రాసుకోవాలి. క్వెషన్స్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. నెగెటివ్ మార్క్స్ అనేది ఉండదు. 2 పేపర్స్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీరు 2 పేపర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు 2 పేపర్స్‌కి ఎలిజిబుల్. అంటే బీఈడీ ఉన్నవాళ్ళు, డీఈడీ ఉన్నవాళ్ళు 2 క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మీరు 2 పేపర్స్‌ని అప్లై చేసుకోవచ్చు. కొంతమంది బీఈడీ తోటే మీకు హెచ్‌డీ జాబ్ ఉండి ఉంటారు ఇంతకుముందు. ఎందుకంటే బీఈడీ వాళ్ళకి కూడా మీకు అప్పుడు హెచ్‌ఈటీ రాసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి, బీఈడీ తోటి మీకు హెచ్‌ఈటీ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు హెచ్‌ఈటీలో పనిచేస్తున్నారు కాబట్టి, మీరు పేపర్ 1 అనేది రాసుకోవాలి. అదే మీరు బీఈడీ ఉ ఉండి, మీరిప్పుడు స్కూల్ అసిస్టెంట్‌లో పనిచేస్తున్న వాళ్ళు పేపర్ 2 అనేది రాసుకోవాలి. మీరు ఇప్పుడు ఏదైతే సర్వీస్‌లో ఉన్నారో, ఆ సబ్జెక్ట్ సంబంధించి పేపర్ 1 అనేది క్వాలిఫై ఉండాలి. మీరు పేపర్ 1, పేపర్ 2 అనేది ఆహ్, 2 కూడా రాసుకోండి. ఎందుకంటే రేపు ఎక్కడికైనా ప్రమోషన్ వచ్చినప్పుడు పేపర్ 2 కూడా అడిగారనుకోండి. అప్పుడు పేపర్ 2 క్వాలిఫై ఉండాలి కాబట్టి మీరు 2 కూడా రాసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. రెండిటికి కలిపి మీకు రూ. 2000 అయితే ఉంటుంది. ఒక పేపర్ అయితే రూ. 1000. ఇక్కడ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అయితే చూద్దాము. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 క్వెషన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ 30 క్వెషన్స్ మీకు 30 క్వెషన్స్ ఇక లాంగ్వేజ్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ ఇక మామూలుగా టెట్ ఏ విధంగా మనకి ఉందో అదే విధంగా అదే ప్యాటర్న్‌లో పేపర్ అనేది ఉంటుంది. మేబీ మీకు క్వెషన్స్ అనేది హార్డ్‌నెస్ అనేది అప్లికేషన్ టైప్ ఇవ్వకుండా నార్మల్‌గా డైరెక్ట్ క్వెషన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది దీంట్లో ఇక పేపర్ 2 వాళ్ళకి కూడా సేమ్ అండి. 30 చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి ఇక మీకు తెలుగుకు సంబంధించి 30 క్వెషన్స్ వస్తాయి. మీరు 6థ్ నుంచి 10థ్ వరకు పేపర్ 2 వాళ్ళనేది చదవాలి. పేపర్ 1 వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది. ఎయిత్ క్లాస్ వరకు మీరు చదివితే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మీరు 10థ్ వరకైతే ఏ లాంగ్వేజ్ అయితే చదివారో ఆ లాంగ్వేజ్ అనేది తీసుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్ అనేది కామన్ అందరికి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇక పేపర్ 2కి సంబంధించి మనకి మ్యాథ్స్ వాళ్ళకి చూడండి. మ్యాథ్స్‌లోనేమో 16 క్వెషన్స్ వస్తాయి. 4 పెడగాజీ నుంచయితే వస్తాయి. ఫిజికల్ సైన్స్‌కి 16 క్వెషన్స్ పెడగాజీ నుంచి 4. బయో సైన్స్ వాళ్ళు కూడా 16 క్వెషన్స్ పెడగాజీ నుంచి 4. బయో సైన్స్ వాళ్ళు కూడా ఈ మ్యాథ్స్ ఉంటది. మీకు ఫిజిక్స్ ఉంటుంది. 2 కూడా ఉంటాయి. మీకు సోషల్‌లో 48 క్వెషన్స్ ఉంటాయి. పెడగాజీ నుంచి 12 క్వెషన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ అనేది మీరు ఇప్పుడు ఎవరైతే లాంగ్వేజ్ తీసుకున్నారో మీరు తెలుగు సబ్జెక్ట్ లాంగ్వేజ్ చెప్తున్నారనుకోండి మీరు ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ చెప్తున్నారనుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. హిందీ చెప్తున్నారనుకోండి హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్‌కి మనకి సోషల్, ఇంగ్లీషు, హిందీ అనే తెలుగు సబ్జెక్ట్‌లని లాంగ్వేజెస్ సెపరేట్‌గా టెట్టు కంటెంట్ సబ్జెక్ట్‌లక సెపరేట్‌గా టెట్ అనేది నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు లాంగ్వేజ్ టెట్స్ అనేది తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు సెపరేట్‌గా మీరు పేపర్ 1 అనేది మీరు రాయాలి. ఇప్పుడు మీరు స్కూల్ అసిస్టెంట్‌లో తెలుగు సబ్జెక్ట్ చేస్తున్నారనుకోండి. మీరు లాంగ్వేజ్ పేపర్ 2 లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా అంతే. మీరు అంతకుముందు సోషల్ రాసిన వాళ్ళకి సోషల్‌కి, తెలుగుకి మనకి ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అలా కాదండి. తెలుగు వాళ్ళకి తెలుగు రాసుకోవాలి. సోషల్ వాళ్ళు సోషల్. ఇక్కడ పేపర్ 2 వాళ్ళే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇది మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడే మీరు కరెక్ట్‌గా చేసుకోవాలి. ఇక పేపర్ 2 వాళ్ళు లాంగ్వేజ్ 1 అండ్ 2 పేపర్ 2 షల్ బి బేస్డ్ ఆన్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్, ఎలిమెంటరీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా! మీకు లెవెల్ అనేది ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు అనేది ఇస్తారు. సీనియర్ 6థ్ నుంచి మీకు పేపర్ 2 వాళ్ళకి ఇంటర్మీడియేట్ లెవెల్ వరకైతే కఠిన స్థాయి అనేది ఉంటుంది. పేపర్ 1 వాళ్ళకి మనకి ఫస్ట్ క్లాస్ నుంచి మీకు 10థ్ క్లాస్ వరకు కఠిన స్థాయి అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బుక్స్ అనేది తెలుగు అకాడమీ బుక్స్ 2019 ఎడిషన్ అనేది మీరు ఎస్సీఆర్‌టీ బుక్స్ ఇవి ఫాలో అవుతే సరిపోతుంది. మీరు 6థ్ నుంచి 10థ్ వరకు పేపర్ 1 వాళ్ళు స్టేట్ బుక్స్ అనేది మీరు చదువుకోండి. ఇక 2014 నుంచి 2025 వరకు ఉన్నటువంటి డీఈడీ, బీఈడీ బుక్స్ ఇవి మనకి మెథడ్స్‌కి సంబంధించిన బుక్స్. సిలబస్ కూడా మీకు ఇక్కడే ఉంటుంది. స్పెషల్ టెట్‌కి సంబంధించి. మీడియం ఆఫ్ క్వాలిఫికేషన్ పేపర్ అనేది తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇక పాస్ మార్క్స్ చూడండి. ఓసీ వాళ్ళకి 90, 75 మార్క్స్ ఏమో బీసీ వాళ్ళకి, 60 మార్క్స్ ఏమో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 50 మార్క్స్ అనేది చేశారు. 60 మార్క్స్ చేశారు.
ఇక ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది మీకు ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఆన్‌లైన్‌లోనే మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఆహ్, ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ అప్లై చేసుంటారు ఇంతకుముందు. అదే విధంగా అప్లై అయితే చేయండి. మీకు కూడా నార్మలైజేషన్ అనేది ఉంది. నార్మలైజేషన్ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ అనేది రాయండి. ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్‌లో పేపర్ ఏ విధంగా వస్తుందనేది చెప్పలేము. అబ్జెక్షన్ రైజ్ చేయడము, సేమ్ మన టెట్ లాగానే అన్నీ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. మీకు ఎగ్జామ్ డేట్స్ అనేది ఇక్కడ చూద్దాము. ఇక పత్రికా ప్రకటన అనేది ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 కంటే ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నియమించబడిన ప్రస్తుత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరూ తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం ఉందని అయితే చెప్పారు. ఎవరెవరు రాయాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా! దీనికి సంబంధించి. ఇక 25థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 29థ్ వరకు స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 5న హాల్ టికెట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు అక్టోబర్ 6న ఇది CSE.AP. అనే వెబ్‌సైట్‌ని ఫాలో అవుతే సరిపోతుంది. ఇక పరీక్ష తేదీలు అక్టోబర్ 11థ్ రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వరకు అనేది ఎగ్జామ్స్ కండక్ట్ అయితే చేస్తారు. అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలామంది టెట్ తీసేయమని అడుగుతున్నాము, తీసేస్తారు అనే అపోహలో పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు 2028 ఆగస్ట్ లోపు మీరు కంపల్సరీగా అందరూ కూడా క్వాలిఫై ఉండాలి. కాబట్టి మీరు ఇప్పుడే అప్లై చేసుకొని రాయండి. మీరు ఏ అసెంబ్లీకెళ్ళినా, ఏ పార్లమెంట్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా దీనికైతే సొల్యూషన్ అనేది లేదు. ఇక అవన్నీ వేస్ట్. కోర్ట్ కేసులు ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు స్టార్ట్ చేసేసి ఏదో ఒకటి మీరు క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు మీరు క్వాలిఫై అయిపోతారు. ఇది క్వాలిఫై కాకపోతే ప్రమోషన్ అనేది రాదు అని కొన్ని మనకి ఎక్కువ 2 ఇయర్స్ లోపు కంప్లీట్ కాకపోతే వాళ్ళని ఇంటికి పంపిస్తారని కూడా కొన్ని చెప్తున్నారు. ఆ న్యూస్ అన్నీ కాదండి. మీరు జాబ్ చేసి ప్రమోషన్ వద్దనుకుంటే మిమ్మల్ని కంపల్సరీగా అక్కడే ఉంచుతారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా! హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడము. ఎగ్జామ్ అనేది 9:30-12:30 మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. ఈవినింగ్ షిఫ్ట్ ఏమో 2:30-5 పీఎం మీకు ఓటీ ఇస్తారండి. ఆ రోజు మీరు ఆహ్, చేసుకోవచ్చు. ఓవర్ డ్యూటీ ఓటీ తీసుకుంటే సరిపోతుంది. టెట్ రాసే వాళ్ళందరికీ ఇస్తున్నారు. నిన్న కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇనిషియల్ కీ, రిసీవింగ్ ద అబ్జెక్షన్ కీ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఫైనల్ రిజల్ట్ అనేది నవంబర్‌లో మీకు నవంబర్ 15థ్‌కి ఫైనల్ రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇదండి స్పెషల్ టెట్‌కి సంబంధించి. మీకు సిలబస్ అవి కావాలి అంటే తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో సిలబస్ ఉంది. ఆ సిలబస్‌ని ఫాలో అవ్వండి. మీకు ఆ సిలబస్ కావాలంటే ఐ కార్డ్‌లో ఇస్తాను, ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. ఆ సిలబస్‌ని ఫాలో అయ్యి చదవండి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. ఆ ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో మనకి రీసెంట్‌గా జరిగిన టెట్ పేపర్స్, ప్రీవియస్‌గా ఇంతకుముందు జరిగినటువంటి 2 టెట్ పేపర్స్ ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన సోషల్, తెలుగు అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ మీరు ఆ పేపర్‌ని ఫాలో అవుతే సరిపోతుంది. ఇదండి. ఇక మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాము. జాబ్ అప్డేట్స్ కోసము, అదేవిధంగా టెట్, డీఎస్సీ, సెట్, నెట్, జేఎల్, డీఎల్ ఇలా అన్ని నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాము. ఆల్రెడీ మాకు జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి వివరించాము. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. దాని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఛానల్‌లో వన్ బై వన్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాము. 2 ఛానల్స్‌లో ఉన్నాయి. 2 ఛానల్స్‌ని ఫాలో అవ్వండి. ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందుతుంది. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి.